హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం పెళ్లి చూపులు కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. పనసపాడు అనే ఒక గ్రామంలో రామశాస్త్రి అనే సంపన్నుడైన పురోహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు పెళ్ళీటికొచ్చిన కృష్ణశాస్త్రి అనే కొడుకున్నాడు. కృష్ణశాస్త్రి మంచి తెలివైన వాడుగా ఆ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కృష్ణశాస్త్రికి సమఉజ్జీగా మంచి తెలివై కలిగిన అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యాలని రామశాస్త్రి సంకల్పం. 1-2 సంబంధాలు చూశాడు. కానీ పైకి అమ్మాయిలు చూడటానికి బాగా కనిపించినా తెలివితేటల్లో వాళ్ళు తన కొడుక్కి సరిపోయిన వారుగా రామశాస్త్రికి అనిపించలేదు. ఇలా ఉండగా పొరుగు గ్రామమైన కంకిపాడులో పేరిశాస్త్రి కుమార్తె రాధ కృష్ణశాస్త్రికి అన్ని విధాలుగా సరిజోడి అవుతుందని కంకిపాడు నుంచి వచ్చిన రామశాస్త్రి బంధువు ఒక ఆయన రామశాస్త్రికి చెప్పాడు. సరే, ఇది కూడా చూద్దామని రామశాస్త్రి భార్యని కొడుకుని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఒక అరగంటలో గుర్రబండి కంకిపాడుకు చేరింది. ఇంటి ముందు గుర్రబండిని ఆపిన చప్పుడుకి పేరిశాస్త్రి తలుపులు తీసి చూశాడు. ఆయనకు బండి దిగుతూ రామశాస్త్రి కనిపించాడు. వెంటనే పేరిశాస్త్రి బండి దగ్గరికి వచ్చి రామశాస్త్రికి నమస్కారం చేసి, మీ బంధువు వెంకటశాస్త్రి గారు ఈరోజు మీరు వస్తున్నట్లుగా చెప్పారు అంటూ ఎంతో సాదరంగా ఇంటి లోపలికి ఆహ్వానం చేశాడు. కాసేపటికి పేరిశాస్త్రి భార్య రాధను చక్కగా అలంకరించి అతిథులు కూర్చున్న గదిలోకి తీసుకొని వచ్చింది. రాధ రామశాస్త్రి దంపతులకి నమస్కారం చేసి చాప మీద తల వంచుకుని కూర్చుంది. ఆ అమ్మాయి సౌందర్యానికి నమ్రతకి రామశాస్త్రి ఎంతో ఆనందపడి ఇక తెలివితేటల పరీక్షే మిగిలి ఉంది అని తన మనసులో అనుకున్నాడు. పేరిశాస్త్రి రామశాస్త్రితో, అయ్యా, నాకు 3 కూతుళ్ళు, 1 కొడుకు. పెద్ద పిల్ల ఈ రాధ. తక్కిన 3 నిన్న వాళ్ళ మేనమామ వచ్చి పండక్కి వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళాడు అని చెప్పాడు. అప్పుడు రామశాస్త్రి, అయ్యా, మీ అమ్మాయి రాధ బంగారు బొమ్మలా ఉంది. ఇక మిగిలింది అమ్మాయి తెలివితేటల పరీక్ష. మీకు అభ్యంతరం లేకుంటే మీ అమ్మాయి తెలివితేటల్ని మా వాడు కృష్ణశాస్త్రి పరీక్ష చేస్తాడు. ఈ పరీక్షలో అమ్మాయి నెగ్గిందంటే ఇక మా ఇంటి కోడలే అయినట్టే అనుకోండి అని అన్నాడు. దానికెందుకండి అభ్యంతరం? మా అమ్మాయి అందంలో రతీదేవే కాదు, బుద్ధి జ్ఞానంలో సాక్షాత్తు ఆ సరస్వతీదేవి. తినబోతూ రుచులెందుకులేండి, మా రాధ తెలివితేటల్ని మీ వాడు ఏ రకంగా కోరిన రీతిలో పరీక్షించుకోవచ్చు అని అన్నాడు పేరిశాస్త్రి, కూతుర్ని అపురూపంగా చూసుకుంటూ. కృష్ణశాస్త్రి తన తండ్రి కనుసైగ చేయగానే మొదటి ప్రశ్నగా, అద్దానికి ఆగర్భ శత్రువులు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో అని ప్రశ్న అడిగాడు రాధని. రాధ చిరునవ్వుతో, నా చెల్లెళ్ళు, తమ్ముడు అంతా అద్దానికి ప్రాణ స్నేహితులే, అద్దానికి శత్రువులు ఎవరూ లేరు అని జవాబు చెప్పింది. మరి నీ మాట ఏమిటి అని అన్నాడు కృష్ణశాస్త్రి. ముంజేతి కంకణాన్ని కూడా మీరు అద్దంలోనే చూసుకుంటారా అని ఎదురు ప్రశ్న వేసింది రాధ. సరే, ముందు మిత్రులుగా ఉండి అద్దానికి శత్రువులుగా మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారేమిటి మీ ఇంట్లో అని అడిగాడు కృష్ణశాస్త్రి. అలా మారిన మా అమ్మమ్మ ఈ మధ్యే చనిపోయింది అని బదులు చెప్పింది రాధ. మీ గ్రామంలో కూడా నెలకొకసారి అమావాస్య వస్తుందా, లేక ఆ రాత్రి కూడా పున్నమి వెన్నెలేనా అని ప్రశ్నించాడు కృష్ణశాస్త్రి. మా గ్రామంలో అమావాస్య రాత్రి కూడా పున్నమే. ఆ మాటకొస్తే ఇంతవరకు మా గ్రామంలో అమావాస్యను చూసిన వాళ్లే లేరు అని చెప్పింది రాధ. అది సరే, ఎండాకాలంలో కూడా మీ గ్రామ పొలాల్లో పిట్టలు వాలుతూ ఉంటాయా, లేక వర్షాకాలంలో మాత్రమేనా అని అడిగాడు కృష్ణశాస్త్రి. మా గ్రామ పంట పొలాల్లో అన్ని ఋతువుల్లోనూ పిట్టలు వాలుతూనే ఉంటాయి అని బదులు చెప్పింది రాధ.
బావుంది. మరి ఆకాశమంత పందిరి, భూదేవెంత పీట వేసి మీ నాన్న మన పెళ్లి జరిపించగలడా అని కృష్ణశాస్త్రి కొంటిగా ప్రశ్నించాడు. అలా చేస్తే మన పెళ్ళయ్యాక మా వాళ్లకు ఆకాశమే ఇల్లవుతుంది అని జవాబు చెప్పింది రాధ. ఇంతవరకు ప్రశ్న జవాబులు శ్రద్ధగా విన్న రామశాస్త్రి కల్పించుకొని కొడుకుతో, నువ్వేమీ ఇంకా అడగక్కర్లేదురా. అమ్మాయి అందచందాలతో పాటు తెలివితేటలు, సమయస్ఫూర్తి కలిగిందని తెలిసిపోయింది అని పేరిశాస్త్రితో, అయ్యా ఇక మీదే ఆలస్యం, పంచాంగం చూసి త్వరలో మంచి ముహూర్తం నిర్ణయించండి అన్నాడు ఆనందంతో. అంతకంటే సంతోషం కలిగించేది మరేముంది అన్నాడు పేరిశాస్త్రి పొంగిపోతూ. తర్వాత పేరిశాస్త్రి దంపతుల వద్ద సెలవు తీసుకొని రామశాస్త్రి దంపతులు తమ కుమారుడితో పాటు గుర్రబండిలో కూర్చున్నారు. బండి పనసపాడు గ్రామం దారి పట్టింది. బండి కొంచెం దూరం పోనిచ్చి రామశాస్త్రి భార్య, పెళ్లి చూపుల్లో మన అబ్బాయి వేసిన ప్రశ్నలు, ఆ అమ్మాయి ఇచ్చిన జవాబులు నాకు ఒక్కటి కూడా తలకెక్కలేదు అన్నది తనలో తాను అనుకుంటున్నట్లు. ఇందుకు రామశాస్త్రి నవ్వి, నీకు అర్థం కాదని అప్పుడే ఊహించాను నేను. సరే నేను చెబుతాను విను. మొదట్లో మనవాడు మీ ఇంట్లో అద్దానికి ఆగర్భ శత్రువులు ఎంతమంది అని కదా అడిగాడు. అంటే దాని అర్థం పేరిశాస్త్రి గారింట్లో పుట్టుకతోనే అనాకారులుగా పుట్టినవారు ఎంతమంది అని. దానికి ఆ అమ్మాయి తెలివిగా తన 2 చెల్లెళ్ళు, తమ్ముడు అంతా అద్దానికి ప్రాణ స్నేహితులే అని బదులిచ్చింది. అంటే వాళ్ళు అందంగా ఉంటారని దానికి అర్థం. ముంజేతి కంకణం వంటి తన అందానికి అద్దంతో అవసరం లేదని, తను అందగత్తెనని చెప్పకనే చెప్పింది మరొక ప్రశ్నకు సమాధానంగా. అద్దానికి ముందు మిత్రులుగా ఉండి తర్వాత శత్రువులుగా మారడం అంటే యవ్వనంలో సౌందర్యంతో మెరిసిపోతూ అది పోయాక అద్దంలో తమ రూపాన్ని చూసుకోవటానికి ఇష్టపడని వృద్ధులు అని భావం. అలాంటి వృద్ధులైన రాధ అమ్మమ్మ కొన్నాళ్ల క్రితం చనిపోయినట్లుగా జవాబు చెప్పింది. ఇక కంకిపాడు గ్రామంలో నెలకొకసారి అమావాస్య ఉంటుందా, లేక ఆ రాత్రి కూడా పున్నమిలా ఉంటుందా అని మనవాడు అడిగిన ప్రశ్నకు అమావాస్య రాత్రి కూడా పున్నమిలా ఉంటుందని, అసలు అమావాస్యను తమ గ్రామంలో చూసిన వారే లేరని చెప్పింది. అంటే వీధి దీపాల సౌకర్యం గ్రామంలో బాగా ఉండటం వల్ల తమకు చీకటి భయం లేదని చెప్పింది. ఇకపోతే ఎండాకాలంలో కూడా పొలాల్లో పిట్టలు ఎప్పుడు ఉంటాయి? పొలాల్లో ఏవో పంటలున్నప్పుడు. ఎండాకాలంలో కూడా ఎప్పుడు పొలాల్లో పంటలుంటాయి? గ్రామంలోని బావుల్లో, చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉన్నప్పుడు. అంటే వర్షాధారం పంటలే కాక ఆ గ్రామంలో కరువు కాటకాలు లేకుండా 3 సార్లు పంటలు పండుతాయని, తమ గ్రామ పంట పొలాల్లో అన్ని ఋతువుల్లోనూ పిట్టలు వాలుతూనే ఉంటాయని చెప్పకనే చెప్పింది తెలివిగా ఆ అమ్మాయి. చివరి ప్రశ్నకు ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట వేసి దుబారా ఖర్చుతో పెళ్లి జరిపిస్తే తన తల్లిదండ్రులు ఇల్లు అమ్ముకోవలసి వస్తుందని, అప్పుడు వాళ్లకు ఆకాశమే ఇల్లవుతుందని చెప్పింది. దాని అర్థం వాళ్ళు తన పెళ్లి చేశాక ఏ చెట్టు కిందనో కాపరం చేయవలసి రావచ్చునని. ఇప్పటికైనా సర్వం బోధపడిందా? చూడు మరి నీ కాబోయే కోడలు ఎంత తెలివైందో అని అన్నాడు. అంతా విన్న రామశాస్త్రి భార్య, వాళ్ళ సంభాషణలోని ఇన్ని అర్థాలు దాగి ఉన్నాయా అని అంది ఆశ్చర్యపోతూ. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం రాకుమారి తెలివి కథ చెప్పుకుందాం. అవంతి దేశపు రాజకుమార్తె ఉమాసుందరి యుక్త వయస్సురాలయ్యేసరికి ఒక్క యుద్ధ విద్యల్లోనే కాకుండా శాస్త్రం, రాజ్యపాలన వంటి విషయాల్లో కూడా ఎంతో ప్రావీణ్యత సంపాదించుకుంది. రాజు ఆమెకు అన్నిటా యోగ్యుడైన యువకుడితో వివాహం చేయాలని అనుకుని
ఇరుగుపొరు రాజ్యాల రాకుమారులను ఆహ్వానించి వాళ్ళ మధ్య పోటీలు ఏర్పాటు చేశాడు. ఈ పోటీలలో పుష్పదంతుడు, విక్రమవర్మ అనేవాళ్ళు అన్ని విద్యల్లోనూ సమఉజ్జీలుగా మిగిలారు. దీంతో రాజుకి పెద్ద చిక్కు వచ్చి పడింది, ఎవరిని ఎంపిక చేయాలా అని. ఆయన కుమార్తెతోటి, అమ్మా, జరిగింది చూశావు కదా, రేపు ఉదయం ఆ ఇద్దరు రాజకుమారుల పేర్లు చీటీలలో రాసి మన కుటుంబ సభ్యులు, మంత్రుల ముందు ఒక పాత్రలో ఉంచుతాను. నువ్వు తీసిన చీటీలో ఎవరి పేరుంటే అతడే నీకు కాబోయే భర్త అని చెప్పాడు. ఆ ఇద్దరు రాజకుమారులలో విక్రమవర్మ అంటే రాకుమారికి ఇష్టం. కానీ మిత్రుడు కొడుకు కావటంతో కూతుర్ని పుష్పదంతుడికే ఇచ్చి చేయాలని రాజుగారి కోరిక. అందువల్ల 2 చీటీలలోనూ పుష్పదంతుడి పేరే రాజు రాసి ఉంచాడన్న నిజం చెలికత్తెల ద్వారా రాజకుమారికి తెలిసింది. మర్నాడు రాజు అందరి ఎదుట చీటీలున్న ఒక చిన్న బంగారు పాత్రను కూతురు ముందు పెట్టాడు. రాకుమారి అందులో నుంచి ఒక చీటీ తీసి తెరవకుండానే, నాన్నగారు, కాబోయే భర్త పేరు చదవటానికి నాకు సిగ్గుగా ఉంది, కాబట్టి పాత్రలో మిగిలిన చీటీ మీద ఉన్న పేరు, అందులో ఏం పేరు ఉందో తీసి మీరే చదవండి. అది కాక మిగిలిన 2వ కుమారుడే కదా నా భర్త అని అంది. 2వ చీటీలోనూ పుష్పదంతుడి పేరే ఉండటం వల్ల కూతురిని విక్రమవర్మకిచ్చి పెళ్లి జరిపించాడు రాజు. కూతురు తెలివికి ఎంతో ఆనందపడ్డాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.